కొన్ని సమస్యలు కంటికి కనిపిస్తూనే ఉంటాయి, కానీ వినేవాళ్లు తక్కువ, చేసేవాళ్లు ఇంకా తక్కువ. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కథ అలాంటిదే. చెట్ల కింద కూర్చొని పాఠాలు వినే విద్యార్థులు, ఎండైనా వానైనా లెక్క చేయకుండా చదువు మీద మమకారంతో అక్కడే కూర్చునేవాళ్ళు. దృష్టిలోపమున్న కొందరు విద్యార్థులకైతే ఆ కష్టం రెట్టింపు. సరైన గది లేదు, సదుపాయం లేదు, ఉన్నదల్లా చదువుకోవాలి అనే తపన ఒక్కటే. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి. ప్రభుత్వాలు మారాయి, కానీ ఆ కళాశాల పరిస్థితి మాత్రం మారలేదు. మార్పు అనేది ఒక్కోసారి ఒక ప్రయాణంలో మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ జనవాణి యాత్రలో భాగంగా, వారాహి యాత్రలో భాగంగా ఏలూరు వచ్చినప్పుడు, అధికారంలో లేనప్పుడు నిర్వహించిన సభల్లో భాగంగా ఆ కళాశాల విద్యార్థులు తమ కష్టాన్ని పవన్ కళ్యాణ్ ముందు విన్నవించారు. పవన్ కళ్యాణ్ దాని గురించి తేలిక తీసుకోలేదు, బహిరంగంగానే దాని గురించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకి శాశ్వత భవనం కట్టిస్తానని విద్యార్థి సంఘాలకి మాట ఇచ్చారు. ప్రభుత్వం మారింది, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు, బాధ్యతలు పెరిగాయి, ఒత్తిడి పెరిగింది, కానీ ఇచ్చిన మాట మాత్రం మర్చిపోలేదు. ఏలూరు డిగ్రీ కళాశాల ఫైల్ మళ్లీ తెరిచారు. విద్యార్థుల శాశ్వత భవన నిర్మాణం కోసం 12.60 crores నిధులు మంజూరు చేశారు. ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఆ కళాశాల విద్యార్థులకి ఇప్పుడు సొంత భవనం కళ నిజం కాబోతుంది. ఇక చెట్ల కింద పాఠాలుండవు, మంచి తరగతి గదులు, మెరుగైన విద్యా వాతావరణం, విద్యార్థుల్లో నమ్మకం, వారి భవిష్యత్తుపై కొత్త ఆశ. దృష్టిలోపమున్న విద్యార్థులకు కూడా మెరుగైన విద్యా సదుపాయాలు అందుతాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే వాళ్ళు కూడా వెంటనే స్పందించారు, వెంటనే నిధులు మంజూరు చేశారు. చాలా మంది నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన మాటని మర్చిపోతూ ఉంటారు, కానీ ఈ విషయంలో మాత్రం అలా జరగలేదు. నాయకుడు మాటలు ఇవ్వడం సులువు, వాటిని నిలబెట్టుకోవడమే అసలైన పరీక్ష. ఓవరాల్ గా ఏపీ గవర్నమెంట్ చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.